ఎన్నొచ్చు శ్లోకాలు నీకు మొత్తం? 5 వచ్చా? ఓకే, నా కోసం ఒక 3 చెప్తావా? భగవద్గీత భగవద్గీత హాయ్ అండి. ఇప్పుడు మా పాప వచ్చేసి చూసారు కదా భగవద్గీత శ్లోకాలు చెప్పింది. ఇది వచ్చేసి నాకు ఎలా అందరి దగ్గరికి తీసుకురావాలా అనేది నాకు తెలియలేదు. ఎప్పుడైనా విసుక్కుందన్నా మీ మీద? అలా ఏంటమ్మా అస్తమాట ఇవే చెప్పిస్తున్నావు నువ్వు? లేదు, వాటి గురించి అయితే విసుక్కోదు. నార్మల్ గా అయితే కొంచెం ఫుడ్ విషయంలో వాటికి విసుక్కోదు. బట్ ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ లో రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ అనే పేజ్ చూసాను. వాళ్ళది రీల్స్ అన్ని చాలా బాగా మనకి ఎలా ఉంది మన సొసైటీ అనేది బాగా తెలుస్తుంది. ఎవరు నేర్పించారు నీకు ఈ శ్లోకాలు? ఇప్పటికైనా చెప్పా. అదే ఇందాక నుండి ఇదే చెప్తున్నాను. ఎవరు నేర్పించారు శ్లోకాలు నీకు? సో నేను వీళ్ళకి ఒక్క మెసేజ్ చేయగానే వాళ్ళు మా కోసం చాలా రెస్పాండ్ అయ్యి వెంటనే వచ్చి వాళ్ళే రిసీవ్ చేసుకుని చేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక శ్లోకం నేర్చుకున్నాక నెక్స్ట్ డే మళ్ళీ మీకు చెప్పేదా? చెప్పే అంటే నాకు ఇది చెప్పు, నాకు నేను మర్చిపోయానని చెప్పి అడిగితే నీకు మర్చిపోయావా, నీకు రాలేదని నేర్పిస్తానని చెప్తే ఆ టైప్ లో ఇన్ని శ్లోకాలలో పెట్టుకుంది మైండ్ లో అనేది మా క్వశ్చన్ ఇందాకుండి రన్ అవుతుంది నా మైండ్ లో. క్యాపిటల్స్ వచ్చా? ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్. సాంగ్స్ కూడా పాడుతుంది మేడం. చాలా మల్టీ టాలెంటెడ్ నువ్వు లాస్య. నువ్వు టాలెంట్ ఎక్కడున్నా మా రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ పేజ్ వెతికి తీయడంలో ముందుంటుంది కదండి. అందరూ ఈ పేజ్ ని ఫాలో చేయండి. అరే బాబోయ్, వెంటనే పట్టుకుంది అసలు. డూ ఫాలో రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ.